నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే. నేనైతే నిన్న వీడియో చేసి పెట్టినా కదా మీకు, నాకు మందు కొట్టుకోండి మన పత్తికైనా ఏదైనా 319 320 కొట్టుకోండి అని చెప్పినా కదా. నేను అట్లా చెప్పిపోయినా సాయంత్రం వాన వచ్చింది. నిన్న మా బెస్ట్ ఫ్రెండ్ వల్ల తమ్ముడు చనిపోవడం జరిగింది. కాబట్టి నేనైతే నిన్న మార్నింగ్ వచ్చిపోయినా, మళ్ళీ ఈరోజు వచ్చిన. మళ్ళీ నారా అయితే నేను జంపును ఒబిరాన్ను స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు. ఎందుకంటే మనకు వానాల మొత్తం మూసుకుపోయినట్టు అయింది. నిన్న అయితే కోనిక కాపర్ను మళ్ళీ అందులో 319 కలిపి స్ప్రే చేసిన. ఈ వర్షం బాగా పడిపోయింది కదా కాబట్టి చేసిన. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. విషయం ఏంటంటే, మనకు పుట్టినరోజుకు బర్త్డేకి వెళ్ళకండి, పెళ్ళిళ్ళకి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి. కానీ మనిషి చనిపోయినప్పుడు సాటి మనిషిగా అంతిమయాత్రలు మాత్రం పాల్గొనండి. సాటి మనుషులుగా సహాయపడండి. ఎక్కడైనా మన మనుషులు లెక్కనే ఉండాలి. ఎందుకంటే మనకు అన్నిటికీ కంటే తెలివి ఉన్న జంతువు అన్నట్టు. మనం కూడా ఒక యానిమల్సే, కానీ మనం ఒక తెలివి ఉన్న జంతువు కాబట్టి మనం సాటి మనిషిని సాయం చేస్తే మానవత్వం మనం చూపించుకున్నట్టు అవుతుంది. లేకపోతే జంతువులకు మనకు తేడా ఏం లేకుండా పోతుంది. కాబట్టి మనం మనిషి మాత్రం చనిపోయినప్పుడు అంతిమయాత్రలో కానీ వాళ్ళ ఇంటి వాళ్ళని ఓదార్చడానికి కానీ చేతనైనంత సాయం చేయండి. మీరు సాయం చేయకుండా ఏం లేదు, కానీ వెనక ఉండి ఏదేదో మాటలు చేసిన వాళ్ళకి ఆయన ఒక ఇంత సాయం చేసినా ఇంత చేసినా అని చెప్పకండి. అది బరాబరు. మనం కూడా చనిపోవాల్సింది. ఎవరైనా ఈ భూమి మీద ఎవరు ఉండరు, అది పుడుతూనే ఉంటుంది, మరణిస్తూనే ఉంటారు, అది కామనే. కానీ మరణించినప్పుడు మాత్రం అంతిమయాత్రలో ఎక్కడైనా పోగలరు. మనస్ఫూర్తిగా పాల్గొని ఆ ఇంటోళ్లకు ఆ ధైర్యాన్ని ఇచ్చి రాగలరని నా యొక్క మనవి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. రైతు మిత్రులు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై జవాన్, జై కిసాన్.